హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ లాగ్స్. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. ఈరోజు మార్నింగ్ నుంచి వర్షం వస్తూనే ఉంది. వేరే వాళ్ళు ఇక్కడ పైన బిల్డింగ్ మీద జెండా కూడా పెట్టుకున్నారు, ఆంజనేయ స్వామిది. మార్నింగ్ చూస్తుంటాను, నేను డైలీ లేస్తేనే మొక్కుతుంటాను. చూడండి ఏరోప్లేన్ అయితే ఎవ్రీ 5 minutesకి ఒకటి వస్తూనే ఉంటుంది మా ఇంటి దగ్గర. ఆ మేఘాల్లో వస్తూ పోతుంది. చూడండి ఏరోప్లేన్ కూడా కనపడకుంది, అంత ఫుల్ మేఘాలు ఉన్నాయన్నమాట. చూడండి అక్కడ దూరంగా గ్రే కలర్ దాని దగ్గర ఒక ఆంజనేయ స్వామిది ఉంటుంది జెండా. లేచిన వెంటనే నేను డైలీ మొక్కుంటాను. మీకు కనపడకుందేమో వీడియోలో, నాకైతే కనిపిస్తుంది. చూడండి వర్షం ఫుల్ వస్తుంది. ఆఫీస్ వాళ్ళకు కూడా అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చు అని చెప్పినారు గవర్నమెంట్ వాళ్ళు. ఈరోజైతే నేను అటుకుల చుడువా చేస్తున్నానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. స్నాక్స్ లాగా తినొచ్చండి. ఒక్కరోజు చేసి పెట్టుకుంటే మనం 10 days 15 days వరకు కూడా ఏం కావు, చాలా బాగుంటాయండి. ఇప్పుడు శ్రీకృష్ణాష్టమి వస్తుంది కదండి. కృష్ణాష్టమి రోజు కూడా మా ఊర్లో టెంపుల్స్లలో కూడా ఇదే చేస్తారండి, అటుకుల చుడువా అని. చూడడానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. చూడండి ఇందాక తీసాను కదా 2 minutes బ్యాక్, మళ్ళీ అంత లోపల మళ్ళీ ఇంకొక ఏరోప్లేన్ వచ్చింది. 2 minutesకి ఒకటి 5 minutesకి ఒకటి ఏరోప్లేన్ వస్తూనే ఉంటుంది మా ఇంటి దగ్గర. ఎందుకంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందండి ఇక్కడ. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తుంటారు మా ఇంటి దగ్గర. చూడండి ఎంతసేపు అసలు బయట కూర్చుంటే టైమే తెలియదు అసలు. చాలా బాగుంటుందండి మా ఇంటి దగ్గర. మేము ఎంతసేపు టైం స్పెండ్ చేస్తామంటే బయట. ఈ ఇల్లు చేరక ముందుకైతే ఎక్కువ సెల్ ఫోన్ పట్టుకొని ఉండాల్సి వస్తుండే. ఇప్పుడైతే బయట కూర్చుంటే గంటలు గంటలు గడిచిపోతుందండి. మాకు అందుకే కావాలని ఓపెన్ ప్లేస్ ఉన్న ఇల్లు తీసుకున్నామండి. మా ఓన్ హౌస్ అయితే కర్నూలు అని చెప్పినాం కదండి, అక్కడైతే మాకు బాగా ఓపెన్ ప్లేస్ ఉంది. కానీ ఇంకా జాబ్ వల్ల ఇక్కడికి వచ్చాం కదా, ఈ హైదరాబాద్లో ఓపెన్ ప్లేస్ ఉన్నటివి సరిగ్గా దొరకవు కదండి. ఒక్కొక్క ఫ్లోర్కి 4 ఇల్లులు 3 ఇల్లులు అట్లా ఉంటాయి కదండి. మా ఫ్లోర్లో అయితే ఇక్కడైతే బాగా దొరికిందండి మాకు ఓపెన్ ప్లేస్ ఉన్నది. మా పాపది ఆఫీసు ఆదిబట్ల అని చెప్పినాం కదండి, అక్కడ బాగా హైదరాబాద్కి 35 kilometers ఉంటుంది. బాగా ఓపెన్ ప్లేస్ ఉన్నాయి చూడండి మాకైతే. ఇంకా ఊర్లో రెంట్లు కూడా ఎక్కువ ఉంటాయండి, 20,000 అట్లా ఉంటాయి. ఇక్కడైతే మాకు 11,000 అండి సింగిల్ బెడ్రూమ్. చూడండి ఇప్పుడైతే వంటలోకి వెళ్ళిపోదాము. ఈరోజు అటుకుల చుడువా అని చెప్పినా కదండి. ఫస్ట్ అయితే అటుకులు తీసుకున్నాను నేను. ఇది రత్నదీప్లో తీసుకున్నానండి ప్యాకెట్. మందం అటుకులు పల్చాని అటుకులు అని 2 రకాలు వస్తాయండి. ఇది కొంచెం మందం ఉన్న అటుకులు తీసుకోవాలండి. చుడువా అంటే మరీ ఎక్కువ నూనెలో ఇట్లా గోలిస్తారు కదండి, అది కాదండి, కొంచెం నూనెలోనే చేసేది ఇది. కృష్ణునికి ఇష్టం అండి, చాలా ఇష్టం ఇది కృష్ణునికి. అన్ని పండగ రోజు కంపల్సరీ చుడువా చేసి పెడతారు దేవునికి. చూడండి ఇప్పుడు చూపిస్తున్నా మీకు మందం అటుకులు కనిపించాయా అండి. మందం అటుకులు అంటే ఇస్తారు షాప్స్లలో. నైలాన్ అటుకులు అని కూడా వస్తాయి, అవి ఇంకా పల్చగా ఉంటాయి. అవి కూడా తినడానికి బాగానే ఉంటాయండి. ఇప్పుడైతే అన్నీ ఒక పెన్నం మీద అన్నీ వేడి పెట్టుకోవాలండి, లైట్గా వేయించుకోవాలి. ఎందుకంటే అవి మెత్తగా ఉంటాయి కదా, కొంచెం మెత్తబడి ఉంటాయి కదా గాలికి దానికి. మనం అన్నీ వేడి చేసుకోవాలి ఫస్ట్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళక ముందుకే పెన్నం పెట్టి మొత్తం అన్నీ వేడి చేస్తున్నా చూడండి. అన్నీ వేడి పెట్టుకోవాలండి, కొంచెం సిమ్లో పెట్టి అన్నీ వెచ్చబెట్టుకోండి. మరీ ఫుల్ పెట్టొద్దండి ఫ్లేము, మళ్ళీ మాడిపోతాయి అన్నమాట అన్నీ. చూడండి సిమ్లో పెట్టి వేయిస్తున్నాను నేనైతే. మనం ఒకటి ఇట్లా నోట్లో వేసుకొని చూడాలండి, మెత్తగా ఉందా గట్టిగా ఉందా అని. నోట్లో వేసుకుంటే మనకి కట్ కావాలండి, బాగా టంగ్ మన కట్ అయితే అప్పుడు బాగా కరకరలాడుతున్నాయని అర్థము. అంతవరకు వేయిస్తూనే ఉండాలి మనము. ఇప్పుడైతే అవి వేగిపోయినాయండి. నేనైతే ఇప్పుడు కారంకి కావాల్సినవి వేసుకుంటున్నా చూడండి. వెల్లుల్లిపాయలు అట్లే పొట్టుతోనే వేసుకున్నాను, ఏం వలచాల్సిన పని లేదండి, పొట్టుతోనే వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు కారం జీలకర్ర
ఒట్టి కొబ్బరి తురుము వేసుకున్నాను చూడండి. ఒట్టి కొబ్బరైనా మీరు పీసెస్ తరిగి వేసుకోవచ్చు కొబ్బరి ఉంటే. ఇది నేను పొడి దొరుకుతుంది కాబట్టి డైరెక్ట్ పొడి వేసాను, ఒట్టి కొబ్బరి పొడి. జీలకర్ర కూడా వేసుకోండి, బాగా స్మెల్ బాగుంటుంది. జీలకర్ర మర్చిపోద్దండి, బాగుంటుంది. రాళ్ళు ఉప్పు అంటారు, అది వేసుకున్నాను. ఉప్పు కారం అవి తగినంత చూసుకొని వేసుకోండి. ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నా చూడండి. ఆవాలు, జీలకర్ర, తిరువాత గింజలు, కరివేపాకు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, పల్లీలు అండి, బుడ్డలు అంటారు కదా, ఏమైనా అనుకోవచ్చు. పప్పులు కూడా అండి, పప్పులు ఇక్కడ చూపించలేదు, అది సపరేట్ వేయించాను. పుట్నాల పప్పు అంటారు కదా, అది అయితే చూపించడానికి దీంట్లో ఫస్ట్ వేయించడానికి మర్చిపోయినానండి. తర్వాత వేయించి చూపిస్తాను, అది కూడా మీకు నెక్స్ట్ వస్తుంది వీడియోలో. వెల్లుల్లిపాయలు అయితే చూడండి, మొత్తం పొట్టు వలచలేదు, ఇట్లా కొట్టేయాలండి. ఒకసారి ఇట్లా బండకు కొట్టి కొంచెం నలిగిపోతుంది అనమాట. ప్రతి ఒక్క వెల్లిపాయని తీసుకొని ఇట్లా కొట్టాను చూడండి, కొంచెం చిట్లు పోతుంది. పొట్టు అట్లే ఉండాలి, ఎందుకంటే పొట్టు అంతా తీస్తే అవి నూనెలో వేగినప్పుడు వెల్లిపాయలు గట్టిగా అయిపోతాయి, అందుకే తీయకూడదు. ఇట్లే బండకు కొట్టి ఇట్లా వేయాలన్నమాట. ప్రతి ఒక్కటి పొట్టు అట్లే ఉండాలి. ఇప్పుడైతే కారం మిక్సీ పట్టుకున్నా చూడండి, బాగా కలర్ఫుల్గా ఉంది చూడండి కారం. అవి ఒట్టి కొబ్బరి అవన్నీ వేసాను కాబట్టి చూడండి. ఇప్పుడు వేయించిన కాబట్టి ఇప్పుడు కొంచెం కొన్ని రోస్ట్ అయినాయి చూడండి, లైట్గా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడైతే బాగా కరకరలాడుతున్నాయండి అటుకులు. కొన్ని అయితే తెచ్చిన వెంటనే బాగా ఫ్రెష్గా ఉన్నప్పుడైతే కరకరలాడతాయి, వేయించాల్సిన పని లేదు. అప్పుడు చూసుకోండి, ఫస్ట్ ఒకటి నోట్లో వేసుకొని బాగా కరకరలాడితే ఏం లేదు, కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపిస్తే కానీ వేయించుకోవాలి. ఇప్పుడైతే నూనె పెట్టాను చూడండి, నూనె తిరువాతకి వేసినంతనే అండి, ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. తర్వాత తిరువాత గింజలన్నీ వేసాను, శనగపప్పు వేసాను. దీంట్లో శనగబ్యాళ్ళు అవి అక్కడక్కడ వస్తుంటే బాగుంటాయి కదండి స్నాక్స్కి, పిల్లలకైతే చాలా ఇష్టంతో తింటారు ఇవి. వెల్లుల్లిపాయలు కూడా వేసాను చూడండి. పొట్టు ఏం తీయొద్దండి, నేను చెప్పినట్టు అట్లా కొట్టేయండి ఉల్లిపాయలు, బాగుంటాయి. పొట్టు అంతా తీస్తే అవి చిన్నగా అయిపోతాయి, మళ్ళీ తినలేరు, అవి గట్టిగా అయిపోతాయి వెల్లిపాయలు. అట్లా వేస్తే మనం తినేటప్పుడు పొట్టు తీసుకొని తినాలి. అన్నీ ఒకటేసారి వేసేసానండి. కానీ ఎల్లిపాయలు కొంచెం లావునట్టు తీసుకోండి, బాగుంటాయి, చిన్నటివి కాకుండా. చూడండి, అన్నీ ఈక్వల్గా కలుపుతూ ఉండాలి. ఐరన్ దాంట్లో చేస్తే మంచిదండి, మీరు కూడా ఐరన్ పెన్నంలో చేయడానికి ట్రై చేయండి. జస్ట్ 10 minutesలో అయిపోతాయండి ఇవి చేసుకోవడము. మనకి 15 days అట్లయినా కూడా స్టాక్ పెట్టుకోవచ్చు చేసి. మా ఆంటీ అయితే నైలాన్ అటుకులు చేసి పెట్టుంటుందండి. నైలాన్ అటుకులు అని వస్తాయి కదా, పల్చగా ఉంటాయి అవి కూడా బాగుంటాయి. ఇవైనా కారం బొరుగులు అంటారు కదా, ఇవైనా ఏవో ఒకటి స్నాక్స్ రెడీ పెట్టుకుంటే మేలు కదండి. ఈవినింగ్ టైంలో రోజు బయటికి తినాలంటే తినలేం కదా. ఒకవేళ చిన్నపిల్లలకి కావాలంటే మీరు కొంచెం కారం తక్కువ వేసుకోండి, వాళ్ళకి సపరేట్ కొంచెం కారం తక్కువ వేసి తీయండి. తర్వాత మీరు పెద్దవాళ్ళు కావాలంటే ఎక్స్ట్రా కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత కొంచెం కారం తక్కువ వేసి పిల్లలకి పక్కకు తీసుకోండి, తర్వాత మీరు ఎక్స్ట్రా యాడ్ చేసేసుకుంటే అయిపోయాయి. 15 days అయినా ఏం కావు కదండి, ఒక 10 minutes కష్టపడి చేసి పెట్టేసుకుంటే అయిపోయా. రోజు బయటివి సమోసాలు అంట అవి ఇవి తినకుండా. ముందన్నీ క్లైమేట్ అంతా చల్లగా ఉంది కదండి, ఇట్లా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే మనకి బాగుంటుంది. చూడండి, ఇప్పుడైతే బాగా రోస్ట్ అయినాయి, ఇంకొంచెంసేపు లైట్గా వేస్తే అయిపోయా. కొంచెం పల్లీలు ఒకటి వేగాలి. పుట్నాల పప్పు అంటారు కదండి, అవి
అవి కూడా వేసేయాలి దీని వెంటనే. నేను మర్చిపోయినాను అవి వేయడము, వీడియో తీసుకుంటా. అందుకే మళ్ళీ సపరేట్ వేయించాను, చూపిస్తాను ఉండండి మీకు. పుట్నాల పప్పు లేకపోతే ఏం టేస్ట్ ఉండవండి, అందుకే మళ్ళీ సపరేట్ వేయించి వేసాను. కరివేపాకు అన్నీ వేసాను ఒకటేసారి. మళ్ళీ అవి వేయించే లోపల ఇవన్నీ ఎక్కువ రోస్ట్ అయిపోతాయని ఇంకా సపరేట్ వేయించాను అనమాట. మళ్ళీ ఇప్పుడు పుట్నాల పప్పు వేస్తే ఇవన్నీ మాడిపోతాయి కదా, ఇంకా అందుకని మళ్ళీ వేరే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి వేయించాను. కారం బొరుగులన్నా ఇట్లా అటుకులన్నా ఏమైనా చేసి పెట్టుకోండి, ఒక 10 మినిట్స్ కష్టపడి. బాగుంటాయండి స్నాక్స్కి. మా ఊర్లో విజ్ఞాన మందిరం అని టెంపుల్ ఉందండి కర్నూలులో. ఎవ్రీ ఇయర్ కృష్ణాష్టమికి అటుకులే చేస్తారండి. మనం ఇంట్లో దేవునికి కూడా ప్రసాదం అటుకులే పెడితే మంచిదండి కృష్ణాష్టమికి. ఇప్పుడైతే కారం వేసాను చూడండి, అన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నా కదా, దాంట్లో జీలకర్ర అవన్నీ వేసినాం కదండి, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 16th ఎప్పుడో కృష్ణాష్టమి వస్తుందంట అండి. దేవునికి మనం అటుకులు, పల్లీలు, గోడంబి అన్నీ కలిపి ఫస్ట్ వట్టివే పెట్టేస్తాము, తర్వాత మళ్ళీ చుడువ చేసి మళ్ళీ పెడతామండి మేము ఈవినింగ్. ఇప్పుడు కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దండి, ఇంకా ఆఫ్ చేసేయండి మంటని, లేకపోతే అంతా మాడిపోతుంది, కలర్ అంతా చేంజ్ అయిపోతుంది. ఒక్క నిమిషం కల్లా మాడిపోతుంది అండి కారము, లేకపోతే మొత్తం ఆఫ్ చేసి వేసేయండి కారం ఒకటేసారి. ఆ వేడికి మనకి కారం బాగా ఎగిపోతుంది. చూడండి పసుపు, కారం అన్నీ వేసినందుకు బాగుంది కదండి కలర్ఫుల్గా. ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందండి. ఆ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేయించాం కదా. మనం ఇంట్లో చేస్తుంటే ఒక 3-4 హౌసెస్ వరకు స్మెల్ వస్తుందండి, అంత మంచిగా ఉంటుంది ఇది. ఇదైతే బాగా హెల్దీ అండి, ఎందుకంటే ఆయిల్ కూడా ఎక్కువ వాడం కదా. ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి అటుకులు, అవన్నీ యాడ్ చేయాలండి, కొన్ని కొన్ని వేసి ఒకటేసారి. చూడండి అన్నీ కొంచెం కొంచెం అన్నీ యాడ్ చేస్తున్నాను, ఒకటేసారి వేస్తే మళ్ళీ కింద పడిపోతాయి కదా, ఎక్కువ పట్టవు కదండి మళ్ళీ పెన్నంలో. కొంచెం నిదానంగా అన్నీ వేసుకోండి. ఎందుకంటే పెన్నంకి నిండుగా అయినాయి కదా, అందుకని. కింద పోకుండా నిదానంగా వేసుకొని అన్నీ కలుపుకున్నాను. ఐరన్ దాంట్లో చేస్తే మంచిదని నేను ఐరన్ దాంట్లో చేస్తున్నా. వేరే బాలలో కూడా చేయొచ్చు, కానీ ఇంకేమో నేను ఇది స్టార్ట్ చేసేసిన. ఇది వేయించడానికి అంత తీయడానికి బాగా ఈజీగా ఉంటుందని దీని మీద చేస్తున్నా. చూడండి ఇప్పుడు అంతా కలిపి చూపిస్తా మీకు. బాగా అన్నీ కరకరలాడుతున్నాయండి. మనం ఇది చేసిన వెంటనే వేడిగా ఉన్నప్పుడే వేరే దాంట్లో వేసి బాక్స్లో పెట్టేసుకోండి. స్టీల్ బాక్స్లన్నా ఏదైనా కవర్లో కట్టి మళ్ళీ ఒక వేరే డబ్బాలన్నా పెట్టుకోండి. ఎయిర్ పోకుండా బాగా టైట్గా ఉండాలి, అప్పుడైతే ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా మనకి. ఇదంతా కలపడానికి కొంచెం టైం పడుతుందండి, అంత నీట్గా కలుపుకోవాలి స్లోగా. చేసిన వెంటనే ఒక 5 మినిట్స్ కొంచెం వేడి తగ్గినాక ఇంకా బాక్స్లో వేసి పెట్టండి. అలాగే బయట పెట్టేశారనుకో ఈ క్లైమేట్కి మళ్ళీ అన్నీ మెత్తబడిపోతాయండి, అప్పుడు మనం చేసుకొని వేస్ట్ అయిపోతుంది. మర్చిపోకుండా వేరే బాక్స్లో వేసి పెట్టుకోండి. మరి వెంటనే కాదు, కొంచెం వేడి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టేసుకోండి. మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు పెట్టొద్దండి, కొంచెం చల్లబడని. చూడండి ఇందాక పుట్నాల పప్పు మర్చిపోయినా అని చెప్పిన కదా,
అందుకని మళ్ళీ ఇవి వేయిస్తున్నా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి. మళ్ళీ వట్టి వేయించితే బాగుండదని కొంచెం ఒక్క చుక్క ఆయిల్ వేసి రెండు స్పూన్ల ఆయిల్ వేసి వేయిస్తున్నా. అవన్నీ వేగిన తర్వాత గుర్తొచ్చింది నాకు, అందుకని మళ్ళీ వేస్తున్నా. ఇవి ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం కదండి ఈ వీడియో తీసుకుంటే. చూడండి వేగిపోయాయి. 2 మినిట్స్లో వేగిపోతాయండి. ఇది కూడా తొందరగా వేగిపోతాయి. ఇవి తీసి ఇంకా దాంట్లో యాడ్ చేసేసాను. కరివేపాకు కూడా బాగా దండిగా వేసుకోండి, బాగా హెల్త్కి బాగుంటుంది. చూడండి ఇప్పుడు అంతే అన్నీ కలిపాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదండి. మీరు కూడా ఎంతమంది ఇట్లా చూడవ చేస్తారో చెప్పండి కామెంట్లో. దీంట్లో అన్నీ హెల్తీవే కదండి. పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు అన్నీ హెల్తీ ఐటమ్సే కదండి. అటుకులు అన్నీ. పిల్లలు మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా బాక్స్లో స్నాక్స్ ఇవి కొన్ని వేసి పంపిస్తే బాగా తింటారండి. మా ఇంట్లో అయితే కారం బొరుగుల కంటే ఇవే ఇష్టం అండి. మామూలు మరమరాలతో చేస్తారు కదా, సేమ్ ఇట్లే ప్రాసెస్ అది కూడా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బొరుగులు చేసినప్పుడు కూడా చూపిస్తాను. చూడండి మా ఇంటి దగ్గర ఎవ్రీ 2 మినిట్స్ 5 మినిట్స్కి ఒక ఏరోప్లేన్ పోతుంది అన్న కదా, అంత లోపల మళ్ళీ ఇంకొకటి వచ్చింది. ఇది వేయించేటప్పుడే 3-4 వచ్చినాయి. మీకు ఒకసారి చూపిద్దామని, ఎందుకంటే ఆ మేఘాలలో అసలు కనపడడం లేదు ఆ ఫ్లైట్స్ కూడా. అంటే అంత వర్షం వస్తుందని మీకు చూపిస్తున్నా. ఆఫీస్ వాళ్ళు కూడా సెలవు తీసుకోవచ్చు అని చెప్పినారండి. ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు అని చెప్పినారు. హైదరాబాద్లో హెవీ రైన్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా అందుకని ఈరోజు ఎక్కడికి బయటకు పోయేది కూడా లేదు. ఇంకా చూడండి ఫుల్ మేఘాలు 3-4 డేస్ నుంచి ఇట్లే కంటిన్యూ పడతానే ఉందండి వర్షం. ఇంకా 3 డేస్ ఉంటుందని చెప్పారు. 27th అట్లా వరకు ఉంటుందంట వర్షము. అసలు బట్టలు కూడా ఆరడం లేదండి. చూడండి రోడ్లన్నీ నిండిపోయినాయి వర్షంతో, వాటర్ అంతా ఆగిపోయింది. కొంతమంది అయితే ఇంకా అట్లే వర్క్ చేస్తున్నారు వానలోనే. అక్కడ ఇల్లు కడుతున్నారని చెప్పినా కదా, వాళ్ళు కూడా అట్లే వర్షంలోనే చేస్తున్నారండి ఈరోజు కూడా. చూడండి ఎలా నిండిపోయినాయో, మొత్తం రోడ్డు మొత్తం నిండిపోయింది. కానీ చాలా బాగుంటుందండి క్లైమేట్. ఇంకా లాస్ట్ వీక్ దాంట్లో అయితే వాంగిబాత్ చేశానండి. అది చూడండి వంకాయలతో బాగుంటుంది, చాలా బాగుంటుంది వాంగిబాత్. ఎప్పుడు లెమన్ రైసే కాకుండా అది ఒకసారి చూడండి బాగుంటుంది. బాయ్ అండి.